కె గంగవరం మండలం కోట గ్రామంలో 1986 సంవత్సరంలో ప్రభుత్వం వారు షెడ్యూల్ కులాల వారికి చెట్టు పట్టా పథకం మంజూరు చేసింది. చెట్టు నాటి గత 38 సంవత్సరం నుంచి వారు ఈ పథకాన్ని అనుభవిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే గ్రామ పంచాయతీ వారు ఎటువంటి నోటీసులు గాని సమాచారం గాని లేకుండా దౌర్జన్యంగా ఆ పథకాన్ని షెడ్యూల్ కులాల వారికి చెందకుండా వేలంపాట వేయడం జరిగింది. బాధితులు మాకు జరిగింది అన్యాయమని రోడ్డును పడతామని వారు మా చెట్లను మాకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబాలమై మరి 1986లో సమితి ప్రెసిడెంట్ అయినటువంటి రాయపాటి రామానాయుడు గారు రాంబాబు గారు మరి మాకు సరైన తిండి లేనటువంటి సమయంలో వారితో పాటు మేము ఆ సమయంలో కష్టపడినందుకు మరి ఆ స్థలం ఇచ్చి గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చి కొబ్బరి మొక్కలు పాతుకోవడానికి ఇవ్వడం జరిగింది. అయితే 1986 నుంచి 96 వరకు చెట్లు పెరిగినప్పటికీ మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఆ సమయంలో మళ్ళీ తుఫాను రావటం, 96లో తుఫాను వల్ల చెట్లు పోవటం, మళ్ళీ చెట్లు పాతుకోవటం, మళ్ళీ 2006లో మళ్ళీ తుఫాను రావటం, మళ్ళీ చెట్లు పోవటం, ఆ విధంగా మరి చెట్లు జాగ్రత్తగా వేసుకుని అలా పెంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కొంత ప్రెసిడెంట్ అలాగే కొంతమంది కుట్రదారులు వ్యక్తిగత కక్షల వల్ల మమ్మల్ని అనేక విధాలుగా మరి వారు దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో వారు కుట్రలు పడినారు, మాకేమీ తెలియదు. మరి గత బుధవారం నాడు 4వ తారీఖున గ్రామసభ పెట్టడం జరిగిందండి. తర్వాత మళ్ళా అన్నీ గ్రామసభ పెట్టారు. ఇంటి గ్రామసభ పెట్టారంటే చెట్లు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అన్నారు. చెట్లకి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు? నోటీస్ కూడా ఇవ్వలేదు, మాకు ఏ విధంగా నోటీస్ ఇవ్వలేదు, డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు. ఇదిగో లేదు మీకు టైం అయిపోయింది మీరు తప్పుకోండి అని చెప్పేటువంటిది ఏమి చెప్పకుండా గ్రామసభ పెట్టారు. గ్రామసభకి వెళ్ళి అడిగితే మీకు ఏ విధంగా సంబంధం లేదు చెప్పము అని అన్నారు. అన్న తర్వాత సెక్రటరీ గారు అన్న తర్వాత మళ్ళీ మేము ఏం చేయాలని చెప్పి ఎవరు ఎందుకు ఏ రైట్స్ మీద చేస్తున్నారు మీరు అని అడిగితే మాకు మాట్లాడుకోండి, మీకేం సంబంధం లేదు, మీరు ఏం చెప్పుకుంటే చేసుకోండి అన్నారు. నాకు మినిస్టర్ గారు చెప్పారని చెప్పన్నారు. అయితే మినిస్టర్ గారిని కలిసాం, మీకు న్యాయం చేస్తాను అన్నారు. మన నాయకులు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు మరి మేము ఎంతో కష్టపడి ఆయన నగ్గించుకున్నాం. మరి మేము తెలుగుదేశం పార్టీ దాని ప్రకారంగా ఆయన నగ్గించుకోవడం జరిగింది. ఆయన న్యాయం చేస్తాడు మాకు. అలాగే అధికారి వారు ప్రభుత్వ వారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు న్యాయం చేయాలని మీ అందరినీ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.